Hi, welcome to ISE. Let's see the explanation of SSC GD Constable Grant Test number 64 reasoning section. So the first question. Choose a figure which would most closely resemble the unfolded form of figures after folding and cutting. సో మన దగ్గర ఒక ఫిగర్ ఉంది. దీన్ని ఫోల్డ్ చేసి ఫైనల్ గా ఏం చేశారంటే ఈ విధంగా కట్ చేశారు. అయితే ఇప్పుడు దీన్ని అన్ఫోల్డ్ చేసినప్పుడు అది ఏ విధంగా కనిపిస్తుంది అని అడుగుతున్నారు. సో జనరల్ గా ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ అన్ఫోల్డింగ్ చేసే ప్రక్రియ ఎలా ఉంటుంది అంటే లాస్ట్ లో మనం ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసామో అక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. అంటే ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మీరు ఫస్ట్ ఇలా ఎలా ఫోల్డ్ చేశారు, లెఫ్ట్ టు రైట్ ఫోల్డ్ చేశారు. దాని తర్వాత టాప్ నుంచి బాటమ్ ఫోల్డ్ చేశారు. ఇప్పుడు మనం అన్ఫోల్డింగ్ ప్రాసెస్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. అంటే బాటమ్ నుంచి టాప్ కి ఫస్ట్ అన్ఫోల్డ్ చేసుకోవాలి. దాని తర్వాత రైట్ నుంచి లెఫ్ట్ వైపు అన్ఫోల్డ్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఇక్కడ ఇలా కట్ చేశారు. ఒక చిన్న సర్కిల్ షేప్ వచ్చింది. నెక్స్ట్ వి హ్యావ్ ఎ ట్రయాంగిల్ షేప్. ఇప్పుడు దీన్ని బాటమ్ నుంచి టాప్ కి అన్ఫోల్డ్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే ఈ సర్కిల్ అనేది మళ్ళీ మనకి ఇక్కడ ఫామ్ అవుతుంది. బట్ ట్రయాంగిల్ అనేది ఫామ్ అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే అక్కడ ఆ ఫిగర్ లో ఇంకా అంత స్పేస్ లేదు, రైట్? అయితే నెక్స్ట్ ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ నుంచి రైట్ కి కదా ఫోల్డ్ చేసింది. ఇప్పుడు మనం రైట్ టు లెఫ్ట్ అన్ఫోల్డ్ చేయాలి. అప్పుడు మళ్ళీ మనకి ఏమవుతుంది అంటే ఇంకొక 2 సర్కిల్స్ ఫామ్ అయ్యి ఇప్పుడు ఫోల్డ్ చేసుకునేటప్పుడు అన్ఫోల్డ్ చేసుకునేటప్పుడు ఈ ట్రయాంగిల్ అనేది ఒకటి ఈ కార్నర్ లో మళ్ళీ వస్తుంది. అంటే 4 సర్కిల్స్ ఇలా ఉండాలి అండ్ 2 ట్రయాంగిల్స్ ఈ విధంగా ఉండాలి. ఒకసారి ఆప్షన్స్ ని మనం జాగ్రత్తగా కనుక అబ్జర్వ్ చేస్తే we have only such option, that is C. So the right answer for this question is option C. The question number 2. Which two signs should be interchanged in the following equation to make it correct? సో ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ ని కరెక్ట్ చేయాలి అంటే ఏ 2 సైన్స్ ని ఇంటర్చేంజ్ చేయాలి అని అడుగుతున్నారు. సో ఆప్షన్ వెరిఫికేషన్ వెళ్దాం. ప్లస్ అండ్ మల్టిప్లికేషన్, ఈ రెండు సైన్స్ ఇంటర్చేంజ్ చేస్తే కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? సో ప్లస్ అనేది మల్టిప్లికేషన్ అనేది ఇంటర్చేంజ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనకి ఏం రావాలి, మల్టిప్లికేషన్ రావాలి, ఇక్కడికి వచ్చేసరికి ప్లస్ రావాలి, రైట్? సో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ బాడ్ మ్యాచ్ రూల్ ప్రకారంగా మనకి 64/8 ఫస్ట్ చేయాలి. సో ఒకసారి రాస్తూ ఉన్నా, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో 36 - 3 ఈజ్ ఈక్వల్ టు 64/8. ఇక్కడ ప్లస్ బదులు మనం ఇంటూ పెట్టుకోవాలి కాబట్టి ఇంటూ 3. నెక్స్ట్ వీ హ్యావ్ +9. సో బాడ్ మ్యాచ్ రూల్ ప్రకారం చూసుకునేటప్పుడు ఇట్ విల్ బి 8. సో 8 × 3 ఈజ్ 24. 24 + 9 ఈజ్ 33. అంటే రైట్ సైడ్ మనకి 33 వచ్చింది. మరి ఒకసారి LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా చూసుకుంటే 33. సో LHS ఈజ్ ఈక్వల్ టు RHS అయింది. అంటే ఈక్వేషన్ అనేది బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి సో ఫ్రమ్ ఆప్షన్ A we can get the equations balanced. So the right answer is option A. So question number 3. What answer figure will complete the pattern given in the question figure? సో ఇక్కడ ఇచ్చిన ఫిగర్ లో ఏం ఉంటే అంటే ఆప్షన్స్ లో ఉన్నది ఏది ఇక్కడ ప్లేస్ చేస్తే ఒక ఫిగర్ కంప్లీట్ అయ్యేదని అడుగుతున్నారు. మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినప్పుడు ఈ ఫిగర్ లో ఇక్కడ కిందన ఉన్న ఏవైతే షేప్స్ ఉన్నాయో రెండు ఒకేలా ఉన్నాయి. మీరు చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ లైన్, ఇక్కడ నుంచి ఇది స్టార్ట్ అవుతుంది, రెండు ఒకేలా ఉన్నాయి. మరి ఈ ఫిగర్ కంప్లీట్ అవ్వాలి అంటే పైన ఉన్న రెండు కూడా ఒకేలా ఉండాలిగా. అప్పుడు ఇక్కడ నుంచి ఏదైతే స్టార్ట్ అవుతుందో లైన్ మళ్ళీ మనకి ఏమవ్వాలి అంటే ఇదే కార్నర్ నుంచి ఇలా స్టార్ట్ అవ్వాలి. సో ఈ కార్నర్ నుంచి స్టార్ట్ అయ్యే విధంగా ఒకసారి ఆప్షన్స్ ని చూసి ఏదైనా ఎలిమినేట్ చేయవచ్చా చూద్దాం. సో జాగ్రత్తగా మనం ఆప్షన్స్ ని అబ్జర్వ్ చేస్తే సో కింద నుంచి అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే విధంగా మనకి లైన్ ఉండాలి. ఇఫ్ యూ అబ్జర్వ్ ది ఆప్షన్స్ క్లోజ్లీ వీ హ్యావ్ ఓన్లీ వన్ సచ్ ఆప్షన్, దట్ ఈస్ B. సో వీ కెన్ కాన్ఫిడెంట్లీ సే ఆప్షన్ B is the right answer. Question number 4. So the two positions of a dice are given. ఇచ్చిన తర్వాత మనకి ఫైనల్ గా కావాల్సింది ఏంటంటే విచ్ నెంబర్ ఈజ్ ఆపోజిట్ టు 6 అని అడుగుతున్నాడు. ఒకసారి డైస్ లో ఉన్న నెంబర్స్ అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ 4 అనేది రెండింటిలో కూడా కామన్ గా ఉంది. అయితే 4 అనేది రెండింటిలో కూడా కామన్ గా ఉన్నప్పుడు ఏమవుతుంది, 2 డైసెస్ పొజిషన్స్ ఇచ్చారు కాబట్టి 5 కి ఆపోజిట్ గా 1 వస్తుంది అండ్ 2 కి ఆపోజిట్ గా 6 రావాలి. కావాలంటే మీరు ఇలా రాసుకోవచ్చు. 4 నుంచి మనం ఇలా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రాసేటప్పుడు 4, 5, 1. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ 4 ఫస్ట్ తో స్టార్ట్ అయ్యే విధంగా రాసుకోవాలి. దెన్ ఇట్ షుడ్ బి 4, 1 అండ్ 6. సారీ, హియర్ ఇట్ ఈస్ 2, 4, 5, 2. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మీరు 2 కి ఆపోజిట్ గా 6 అనేది ఉంటుంది, 1 కి ఆపోజిట్ గా 5. సో ద రైట్ ఆన్సర్ హియర్ హ్యాస్ టు బి ఆప్షన్ B, దట్ ఈస్ 2. Question number 5. If in a certain code fire is written as HIKLTUGH, then what is the code for bowl? ఇక్కడ జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే ఫైర్ అన్న దాంట్లో మనకి 4 లెటర్స్ మాత్రమే ఉంటే ఇక్కడ వాడు ఇచ్చిన కోడ్ లో మాత్రం ఎక్కువగా ఉన్నాయి. ఒకసారి ఎన్ని ఉన్నాయో చూద్దాం. సో 2 + 2 + 2 + 2 అంటే 8 ఉన్నాయి. మరి 4 లెటర్స్ ఉన్నదానికి 8 లెటర్స్ కోడ్ ఎందుకు వచ్చింది అంటే మేబీ దేనికో ఒక దానికి ప్రతి దానికి కూడా 2 టైమ్స్ రాసి ఉండొచ్చు. ఒకసారి చూద్దాం ఆ లాజిక్ ఎలా ఉంటుందో. సో FIRE అన్న వర్డ్, ఫైర్ అన్న వర్డ్ కి కోడ్ ఏమి ఇచ్చాడో చూద్దాం. HI. So the next 2 letters are KL,
TU and GH. సో ఫస్ట్ లెటర్ నుంచి చూద్దాం, ఎఫ్ నుంచి హెచ్ ఎలా వస్తుంది? సో ప్లేస్ వాల్యూ ఆఫ్ ఎఫ్ ఈజ్ 6, హెచ్ ఈజ్ 8, అంటే +2 జరిగితే వచ్చింది. మరి ముందుగానే అనుకున్నట్టు ప్రతి లెటర్ కి కూడా 2 కోడ్స్ రాసాడేమో, ఒకసారి ట్రై చేద్దాం. ఎఫ్ కి ఐ ఎలా వస్తుంది అంటే +3 చేస్తే వస్తుంది. నెక్స్ట్ ఐ నుంచి కే ఎలా వస్తుంది? మనకి 9 + 2 చేస్తే 11 వస్తుంది. నెక్స్ట్ ఐ నుంచి ఎల్ ఎలా వస్తుంది అంటే +3 చేస్తే వచ్చింది. అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లాజిక్ మనకి తెలుస్తుంది. ప్రతి లెటర్ కి కూడా 2 లెటర్స్ కోడ్ చేస్తున్నాడు. అవి కూడా ఎలా వచ్చాయంటే +2 అండ్ +3. మరి ఒక్కసారి ఫైనల్ గా చెక్ చేసుకుందాం, కరెక్టా కాదా? R + 2 ఈజ్ T అండ్ R + 3 ఈజ్ U, అంటే ఎగ్జాక్ట్ గా ప్యాటర్న్ ఫాలో అవుతుంది. సో వి విల్ ప్రొసీడ్ విత్ దిస్ లాజిక్. ఇదే లాజిక్ తో ఇప్పుడు బౌల్ అన్నదానికి కోడ్ ఎండ్ అవుతుందో చూద్దాం. సో బౌల్, సో ఫస్ట్ ఏం చేయాలి మనం? బి అన్నదానికి +2 చేసుకోవాలి, తర్వాత +3 చేసుకోవాలి. మరి బికి +2 చేస్తే ఏమొస్తుంది? డి వస్తుంది, +3 చేస్తే ఈ వస్తుంది. అంటే ఫస్ట్ 2 లెటర్స్ మనకి రావాల్సినవి డి, ఆ తర్వాత ఈ. మరి డి అండ్ ఈ ఆప్షన్స్ లో మనకి మూడింట్లో ఉన్నాయి. సో ఆప్షన్ ఏని మనం ఎలిమినేట్ చేయవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్యూఆర్ కామన్ గా ఉంది. సో ఇక్కడ ఓ ఉంది, ఓకి +2 చేస్తే ఏమొస్తుంది? ఓకి +2 చేస్తే 15 కి +2 అంటే 17, క్యూ రావాలి కాబట్టి ఆప్షన్ బి ని మనం ఎలిమినేట్ చేయవచ్చు. ఇప్పుడు ఈ రెండింటిలో డిఫరెన్స్ ఎక్కడుందో అబ్జర్వ్ చేస్తే మీరు ఈ 2 లెటర్స్ లో మాత్రమే ఉంది, అంటే వై అండ్ జెడ్. అంటే ఇవి థర్డ్ లెటర్ నుంచి వచ్చిన కోడ్స్ అంటే డబ్ల్యూ నుంచి వచ్చినవి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్ల్యూ కి +2 చేద్దాం. సో W కి +2 చేస్తే మనకి ఏమొస్తుంది? జెడ్ రావాలి. అంటే ఇక్కడ ఫస్ట్ W కి నుంచి వచ్చే 2 లెటర్స్ కోడ్ లో ఫస్ట్ ఇది జెడ్ రావాలి కాబట్టి ఇక్కడ జెడ్ ఉండాలి. అంటే ఆప్షన్ డి అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో డి ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. Which 2 letters will sequentially replace the question marks in the series given below? ఇక్కడ ఏ 2 లెటర్స్ రావాలి అని అడుగుతున్నాడు. ఈ ప్యాటర్న్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ అన్ ఆల్టర్నేట్ సిరీస్. ఆల్టర్నేట్ గా ఎల్ అండ్ ఓ. సో ఎల్ కి +3 చేసుకుంటే ఓ వస్తుంది, ఇలా ఉందిగా. ఎల్ ఓ ఒకసారి ఆల్టర్నేట్ గా చూద్దాం. నెక్స్ట్ వన్ ఈజ్ ఆర్, దెన్ వి హ్యావ్ యు. ఎల్ కి +3 చేస్తే ఓ వస్తుంది, అండ్ ఓ కి +3 చేస్తే ఆర్, ఆర్ కి +3 చేస్తే యు. నెక్స్ట్ అలానే మనం యు కి +3 చేసుకోవాలి. సో యు ఈజ్ 21 కి +3 అంటే 24. 24th లెటర్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్, అంటే ఎక్స్ అనే దాంతో మనకి స్టార్ట్ అవ్వాలి. అయితే రెండు లెటర్స్ ఉన్నాయి, రెండు ఆప్షన్స్ ఉన్నాయి. సో వెయిట్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే G2J +3 అగైన్ +3. సో ఆల్టర్నేట్ గా +3 అనే సిరీస్ ఉంది ఇక్కడ లాజిక్. సో P కి +3, P ఈజ్ 16 + 3 ఈజ్ 19, దట్ ఈస్ నథింగ్ బట్ ఎస్. అంటే ఫస్ట్ క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో రావాల్సింది ఎక్స్ అయితే సెకండ్ క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఎస్ రావాలి. సో ఎక్స్ అండ్ ఎస్ షుడ్ బి ది రైట్ ఆన్సర్, దట్ ఈస్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. Choose a figure which would resemble a mirror image of the following figure. సో దీనికి మిర్రర్ ఇమేజ్ అడుగుతున్నారు. సో మనం ఎప్పుడు చెప్పుకున్నట్టుగానే మిర్రర్ ఇమేజ్ లో లెఫ్ట్ అనేది రైట్ గా, రైట్ అనేది లెఫ్ట్ గా మారాలి. అయితే ఇక్కడ ఏవైతే ఈ షేప్స్ ఉన్నాయో, ఈ బాక్సెస్ లాంటివి, ఇవి మనకి రైట్ సైడ్ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మిర్రర్ ఇమేజ్ లో ఏమవుతుంది అంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోవాలి. అలానే ఇక్కడ ఇదంతా కూడా మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తూ ఉన్నది ఏదైతే ఉందో ఇది రైట్ సైడ్ రావాలి. మరి ఒకసారి ఆప్షన్స్ ని వెరిఫై చేసుకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్ళింది, రైట్ సైడ్ వెళ్ళింది, అంతా బానే ఉంది. కానీ ఇక్కడ ఒక లైన్ మనకి కనిపిస్తుంది చూసారా, ఈ విధంగా ఒక లైన్ కనిపిస్తుంది. ఆ లైన్ అనేది ఇక్కడ కంప్లీట్ గా మిస్ అయిపోయింది. అలాంటప్పుడు ఇది ఆన్సర్ అయ్యే అవకాశం లేదు. నెక్స్ట్ ఆప్షన్ బి చూద్దాం. ఆప్షన్ బిలో మనం ఏదైతే ఇప్పుడు చెప్పుకున్నామో యాజ్ ఇట్ ఈస్ గా అలా ఉంది ఆ ఇచ్చిన ఫిగర్ నుంచి లెఫ్ట్ రైట్. కాకపోతే ఇక్కడ మీరు ఒకసారి ఈ బాక్స్ అబ్జర్వ్ చేయండి. రైట్, మనకి క్వశ్చన్ ఫిగర్ లో ఇచ్చిన బాక్స్ అనేది చాలా చిన్నదిగా ఉంది, కానీ ఇక్కడ ఏమైంది అంటే అది పెద్దదిగా అయింది. సో మిర్రర్ ఇమేజ్ లో సైజెస్ అనేవి ఎప్పుడూ మారవు, అవి పొజిషన్స్ ని డిఫర్ చేస్తుందే తప్పితే సైజ్ అనేది చిన్నదిగా ఉండేది పెద్దదిగా ఎప్పుడూ చూపించదు. కాబట్టి ఆప్షన్ బి కూడా ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. నెక్స్ట్ ఆప్షన్ సి అండ్ డి ని అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ రెండు ఒకలాగానే ఉన్నాయి. ఆల్మోస్ట్ రెండు ఒకేలాగా ఉన్నప్పటికీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండింటి మధ్యలో ఉన్న స్పేస్ అనేది చాలా తక్కువగా ఉంది, ఇక్కడికి వచ్చేసరికి కొంచెం ఎక్కువగా ఉంది. మరి క్వశ్చన్ ఫిగర్ లో వాడు ఎలా ఇచ్చాడో చూడండి, ఇక్కడ ఉన్న స్పేస్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంది, మరీ ఇంత తక్కువగా అయితే లేదు. కాబట్టి నౌ వీ కెన్ ఎలిమినేట్ ఆప్షన్ సి ఆల్సో అండ్ వీ కెన్ సే డి ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ద నెక్స్ట్ క్వశ్చన్. సో సిలాజిజమ్స్, స్టేట్మెంట్స్. ఆల్ బాయ్స్ ఆర్ హ్యాండ్సమ్. బాయ్స్ అందరూ కూడా హ్యాండ్సమ్ అని చెప్తున్నారు. నెక్స్ట్ స్టేట్మెంట్ సేస్ ఆల్ హ్యాండ్సమ్ ఆర్ టాల్. సో హ్యాండ్సమ్ గా ఉండే వాళ్ళందరూ పొడుగ్గా ఉంటారంట. అండ్ సమ్ టాల్ ఆర్ రిచ్. కొంతమంది పొడుగ్గా ఉన్న వాళ్ళు రిచ్ పర్సన్స్ అని కూడా చెప్తున్నాడు. రైట్, సో కన్క్లూజన్ 1. సమ్ రిచ్ ఆర్ బాయ్స్ ఈజ్ ఎ పాసిబిలిటీ.
సో కొంతమంది రిచ్ అయిన వాళ్ళు అబ్బాయిలు అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రిచ్ కి బాయ్స్ కి ఎలాంటి కనెక్షన్ కూడా లేదు. ఎప్పుడైతే రెండు సర్కిల్స్ మధ్యలో కనెక్షన్ మనకి లేదో వాటి మధ్యలో రిలేషన్ ఏంటో మనకి తెలియదు. తెలియనప్పుడు ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా ఫస్ట్ కన్క్లూజన్ అనేది రైట్ అవుతుంది. సెకండ్ వన్, నో హ్యాండ్సమ్ ఈజ్ రిచ్. ఇక్కడ మనం దీన్ని ఖచ్చితంగా ఫాల్స్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మన దగ్గర ఉన్న రిలేషన్స్ అన్ని మీరు అబ్జర్వ్ చేస్తే పాజిటివ్ రిలేషన్సే ఉన్నాయి. సో అన్ని కూడా పాజిటివ్ స్టేట్మెంట్స్, ఆల్ అండ్ సమ్ తో స్టార్ట్ అయ్యాయి. ఆల్ అండ్ సమ్ తో స్టార్ట్ అయితే వాటిని పాజిటివ్ స్టేట్మెంట్స్ అంటాము. నో అండ్ సమ్ నాట్ తో ఉంటే వాటిని నెగటివ్ స్టేట్మెంట్స్ అంటాము. అయితే ఎప్పుడైతే అన్ని పాజిటివ్ స్టేట్మెంట్స్ వస్తాయో ఈ విధంగా డెఫినెట్ గా చెప్పే నెగటివ్ కన్క్లూజన్స్ అన్ని కూడా రాంగ్ అవుతాయి. రైట్? కాబట్టి ఇప్పుడు ఏంటంటే కన్క్లూజన్ 1 మాత్రమే రైట్ అవుతుంది. సో ఓన్లీ 1 follows, that is option C is the right answer. So question number 9. కాఫ్, కబ్, పిగ్లెట్ అండ్ హైర్లింగ్. సో వీటి మధ్యలో ఏదైతే డిఫరెంట్ గా ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో కాఫ్, కబ్, పిగ్లెట్ ఇవన్నీ కూడా ఏంటి అంటే జనరల్ గా బేబీ యానిమల్స్ ని అలా పిలుస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కాఫ్ అనేది తీసుకుంటే కౌ, బేబీ కౌ అంటాం. అంటే ఆ దూడ అని చెప్తుంటాం కదా, ఆ దూడని మనం ఏమని చెప్తామంటే కాఫ్ అని చెప్తాం. అలానే కబ్ అనేది దేనికి పిలుస్తారంటే బేబీ కార్నివోరస్ యానిమల్స్. సో కార్నివోరస్ అంటే ఏంటి? కార్నివోరస్ అంటే ఏవైతే ఫ్లెష్ ఈటింగ్ అంటే మాంసాహారాన్ని తీసుకునేవి ఏవైతే ఉంటాయో వాటిని కార్నివోరస్ అని చెప్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లయన్, టైగర్స్, సో బేబీ లయన్స్, బేబీ టైగర్స్ వాటన్నిటిని కూడా కబ్ అని చెప్తారు. సో కార్నివోరస్ అంటే ఫ్లెష్ ఈటర్స్. అలానే మనకి హెర్బివోరస్ కూడా ఉంటుంది. హెర్బివోరస్ అంటే ఏవైతే శాకాహారం, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హర్బ్స్ అనే కీవర్డ్ కనిపిస్తుంది. హర్బ్స్ అంటే ఏంటంటే అవి వనమూలికలు అని చెప్తుంటారు. లైక్ ఏవైతే ఉన్నాయో వెజిటేరియన్ రిలేటెడ్ అని వస్తుంది. కాబట్టి హర్బ్స్ అనేది ఏంటంటే లీవ్స్ కి సంబంధించింది. సో లీవ్స్ ఎవరైతే తింటారో వాళ్ళని హెర్బివోరస్ అని చెప్తారు. అదే కార్నివోరస్ అంటే ఏంటి అంటే అర్థం ఎవరైతే ఫ్లెష్ ఈటర్స్. అలానే రెండు తినే వాళ్ళని ఏమని చెప్తారు? ఓమ్నివోరస్ అని చెప్తారు. ఓమ్ని అంటే అర్థం ఏంటి అంటే ఆల్ అని అర్థం. రైట్? సో ఓమ్నివోరస్. సో బేబీ బేబీ కార్నివోరస్ యానిమల్స్ ఏమని చెప్తారంటే కప్స్ అని చెప్తారు. అలానే పిగ్లెట్ అంటే బేబీ పిగ్. సో కానీ హైర్లింగ్ అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ యానిమల్. సో హైర్లింగ్ అనేది ఒక బేబీ యానిమల్ అయితే కాదు. కాబట్టి నౌ వీ కెన్ పిక్ ఆప్షన్ డి యాజ్ ద ఆడ్ వన్ అమాంగ్ ది గివెన్ ఆప్షన్స్. సో ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. In each of the following questions, 4 words or numbers have been given, out of which 3 are alike in some manner. So find the odd one. ఏది odd గా ఉందో ఫైండ్ చేయమంటున్నాడు. If you observe the numbers 2384, 1592, 3756 and 3629. So 2 into 2 is 4, 1 into 2 is 2, 3 into 2 is 6. ఇక్కడ మాత్రం 3 into 3 వస్తుంది. సో ప్రతి దాంట్లో ఆప్షన్ ఏ కానీ బి కానీ సి కానీ చూస్తే ఫస్ట్ డిజిట్ ఏదైతే ఉందో దానికి మల్టిప్లైడ్ బై 2 ఆర్ యూ కెన్ సే ట్వైస్, 2 టైమ్స్ అయితే అప్పుడు ఏమవుతుంది అంటే లాస్ట్ డిజిట్ వస్తుంది. కానీ ఈ లాజిక్ అనేది ఎక్కడ మిస్ అయిపోయింది అంటే మనకి ఆప్షన్ డి లో మిస్ అయిపోయింది. కాబట్టి వీ కెన్ సే డి ఈస్ ద రైట్ ఆన్సర్. సో ద నెక్స్ట్ క్వశ్చన్. కరప్ట్ ఈజ్ కోడెడ్ యాజ్ సమ్ వర్డ్ యాజ్ వెల్ యాజ్ ర్యాస్టాప్ ఈజ్ రిలేటెడ్ టు అడుగుతున్నాడు. సో ఈ కోడింగ్ ఎలా వచ్చింది? ఫస్ట్ లెటర్ హియర్ ఈజ్ సి అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఎక్స్, దెన్ ఓ ఎల్, ఆర్ఐ యుఎఫ్. ఇప్పటికే మనకి అర్థమై ఉండాలి లాజిక్. ద లాజిక్ ఈజ్ వెరీ సింపుల్ లాజిక్, దట్ ఈస్ ఆపోజిట్ పెయిర్ ఆఫ్ లెటర్స్. సో సి కి ఆపోజిట్ లెటర్ అంటే ఏంటి? ఎక్స్ వస్తుంది. అలానే ఓ కి ఆపోజిట్ లెటర్ అంటే ఎల్ వస్తుంది. సో ఈ విధంగా ఆపోజిట్ లెటర్స్. మరి అలానే ఇక్కడ మనం చూసేటప్పుడు ఆర్ కి ఆపోజిట్ గా ఉండేది లెటర్ ఏంటి అంటే ఐ. సో ఐ అన్న వర్డ్ తో ఐ అన్న లెటర్ తో మనకి ఆప్షన్ స్టార్ట్ అవ్వాలి. ఇఫ్ యూ అబ్జర్వ్ ఓన్లీ వన్ ఆప్షన్ ఇస్ దేర్, దట్ ఈస్ సి. సో సి ఇస్ ది ఆన్సర్. Question number 12. AB is related to BC and in the same way XY is related to what? So very simple logic. A plus 1 is B and then B plus 1 is C. Next alane X plus 1 is Y and Y plus 1 is Z. So answer is YZ, that is option D. So D is the right answer for this question. Next 13. Find out the word or letters or numbers or number 5 from the given alternatives. So odd word కావాలి ఇక్కడ మనకి యాక్చువల్లీ. సో WX, AB, JQ and KM. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇవి ఎలా వస్తున్నాయి? WX. సో W ప్లేస్ వాల్యూ మనకి తెలుసు ఏంటది? 23, వెంటనే X వస్తుంది. సో ప్లేస్ వాల్యూ కూడా అవసరం లేదు, ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఎందుకంటే కాన్సిక్యూటివ్ లెటర్స్. నెక్స్ట్ అలానే A తర్వాత B. నెక్స్ట్ వన్ ఈస్ J తర్వాత K. మరి కే తర్వాత ఎం వస్తుందా? నో, కే తర్వాత ఎల్ రావాలి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఎం. అంటే ద ఆడ్ వన్ ఈజ్ నథింగ్ బట్ ఆప్షన్
D is the right answer. Next, question number 14. In a certain code language, number is written as 156897 and baron is written as 847791. Then how is rubber? సో ఎప్పుడైతే ఇలా మనకి ఇస్తుంటాడో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఇందులో ఉన్న లెటర్స్ ఆల్రెడీ వాడు ఇచ్చిన వర్డ్స్ లో ఉన్నాయా, అలా ఉంటే ఈజీ అయిపోతుంది మనకి. సో రబ్బర్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఆర్ అనేది ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ యు ఉంది, బి నెక్స్ట్ ఈఆర్ అన్ని కూడా అక్కడ ఉన్నవే కాబట్టి మనం సింపుల్ గా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఎలా లాజిక్ ఉంటుంది అంటే ఇక్కడ ఉన్న ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో దానికి ఇది కోడ్. నెక్స్ట్ వన్ యు కి కోడ్ ఏంటి 5. సో నెక్స్ట్ ఎం కి కోడ్ 6. ఈ విధంగా మనం చూసుకుందాం. అప్పుడు రబ్బర్ ఆర్ అన్న దానికి కోడ్ ఏమవ్వాలో చూడండి. ఆర్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది లాస్ట్ లో, అంటే ఇక్కడ 7 అనేది ఆర్ కి కోడ్ అవుతుంది. సో మనకి 7 అన్న దాంతో స్టార్ట్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ యు అన్నది మనకి ఇక్కడ సెకండ్ లెటర్ కాబట్టి సెకండ్ నెంబర్ హియర్ ఈస్ 5. సో 7 తర్వాత 5 రావాలి. సో ఒకసారి ఆప్షన్స్ ని చూస్తే ఆప్షన్ డి ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు, సి కూడా అయ్యే ఛాన్స్ లేదు. అయితే ఇక్కడ డిఫరెన్స్ ఎక్కడ వచ్చిందో చూసి అది ఒక్కటి మాత్రమే ఫైండ్ చేద్దాం. మనకి థర్డ్ లెటర్ లో డిఫరెన్స్ కనిపిస్తుంది. సో దీన్ని బట్టి మనం ఆన్సర్ చెప్పొచ్చు. సో దట్ ఈస్ బి అంటే ఏంటి? బి ఇక్కడ సెకండ్ వర్డ్ లో ఫస్ట్ లెటర్, ఇక్కడ మనకి 8 రావాలి, అంటే 7 5 8 రావాలి. సో ఆప్షన్ బి మస్ట్ బి ది రైట్ ఆన్సర్. సో ద నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ది ఆన్సర్ ఫిగర్ ఇన్ విచ్ ద క్వశ్చన్ ఫిగర్ ఈస్ హిడెన్. సో ఈ ఫిగర్ ఏ ఆప్షన్స్ లో ఉంది అని అడుగుతున్నాడు. సో ఈ ఫిగర్ ఏదైతే మనకు కనిపిస్తుందో అది ఇఫ్ యు అబ్జర్వ్ క్లోజ్లీ we have that in option B like this. సో ఏదైతే మనకి వాడు అడుగుతున్న షేప్ ఎగ్జాక్ట్ గా మనకి ఆప్షన్ బి లో కనిపిస్తుంది కాబట్టి వీ కెన్ ఈజీలీ సే బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, E is A's brother and B is his only nephew. సో E అనే పర్సన్ A కి బ్రదర్ అని చెప్తున్నాడు. సో E is the brother of A. నెక్స్ట్ అండ్ అన్నాడు, ఇక్కడ అండ్ గురించి చెప్తున్నాడు ఏమని? బి ఈజ్ హిజ్ ఓన్లీ నెఫ్యూ. అండ్ బి ఈజ్ హిజ్ అంటే ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నట్టు? ఈ గురించి చెప్తున్నట్టు, రైట్? సో బి ఈజ్ హిజ్ ఓన్లీ నెఫ్యూ. నెఫ్యూ అంటే ఏంటో తెలుసా? నెఫ్యూ అంటే సిబ్లింగ్స్ సన్ అనే అర్థం అనమాట. నెఫ్యూ అంటే సిబ్లింగ్స్ సన్ అని. ఒకవేళ నీస్ అంటే ఏంటంటే సిబ్లింగ్స్ డాటర్ అని. అంటే ఇప్పుడు ఈ వాళ్ళ సిబ్లింగ్ కి ఒకే ఒక నెఫ్యూ ఉన్నారు బి. అయితే మనకి ఇక్కడ ఈ వాళ్ళ సిబ్లింగ్ ఏ ఒకరు తెలుసు, ఇంకెవరైనా కూడా సిబ్లింగ్స్ ఉండే అవకాశం ఉంది, లేదు అని మనం ఖచ్చితంగా చెప్పలేము. బట్ ఇక్కడ ఉన్న పాసిబిలిటీ బట్టి ఒకసారి ఫస్ట్ పాసిబిలిటీగా మనం ఏం చేద్దామంటే ఏ వాళ్ళ సన్ బి అని తీసుకుందాం, రైట్? ఇది ఒక అవకాశం మాత్రమే, ఖచ్చితంగా ఇదే ఆన్సర్ అని కాదు. ఎందుకంటే ఈకి వేరే సిబ్లింగ్ ఉండి ఆ సిబ్లింగ్ కి బి కూడా సన్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఇది ఒక ఛాన్స్ ఉంది కాబట్టి ఫస్ట్ దీన్ని ట్రై చేస్తున్నాం. నెక్స్ట్, జెండర్స్ ఆఫ్ సి అండ్ ఏ ఆర్ సేమ్ అండ్ బి అండ్ సి ఆర్ సిబ్లింగ్స్. సో బి అండ్ సి ఆర్ సిబ్లింగ్స్ అని చెప్తున్నాడు కాబట్టి వీళ్ళిద్దరూ ఇలా వస్తారు. అయితే ఇక్కడ జెండర్స్ గురించి చెప్తున్నాడు ఏమని? సి జెండర్ ఏ జెండర్ సేమ్, అంటే వీళ్ళ ఇద్దరు జెండర్స్ కూడా సేమ్. అయితే అది ఏ జెండర్ మనకి ఇంకా తెలియదు, వెయిట్ చేద్దాం. నెక్స్ట్, డి హ్యాస్ 2 children ఆఫ్ డిఫరెంట్ జెండర్స్ అండ్ ఈజ్ మ్యారీడ్ టు ఏ. సో డి ఈజ్ మ్యారీడ్ టు ఏ అని చెప్పేశాడు. సో ఏ అండ్ డి ఆర్ మ్యారీడ్ కపుల్. అయితే ఇక్కడ ఒక మాట చెప్పాడు ఏమని? డి హ్యాస్ 2 children, ఇద్దరు ఉన్నారుగా, మరి సరిపోయింది. ఆఫ్ డిఫరెంట్ జెండర్స్ అన్నారు, ఇద్దరు కూడా వేరు వేరు జెండర్స్. మరి ఇక్కడ బి మేల్ అయినప్పుడు సి ఏమవ్వాలి? ఫీమేల్ అవ్వాలి. ఇంతకు ముందు ఒక మాట చెప్పాడు, ఏ అండ్ సి ఆర్ ఆఫ్ ది సేమ్ జెండర్స్, అంటే ఏ మస్ట్ బి ఫీమేల్ అండ్ డి ఎవరు అవ్వాలి? మేల్ అవ్వాలి, రైట్? సో ఈ విధంగా అరేంజ్మెంట్ ఉంది. నౌ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద మేల్ మెంబర్. అయితే ఇప్పుడు ఇచ్చిన ఈ 4 ఆప్షన్స్ లో ఎవరు ఖచ్చితంగా మగవారు కాదు? ఒకసారి చూద్దాం. ఆప్షన్స్ ఏ సి మగవారు కాదుగా, నిజంగానే. నెక్స్ట్ బి మగవాడే, డి ఈజ్ ఎ మేల్ అండ్ ఈ ఈజ్ ఎ మేల్, సో ఓన్లీ సి. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. 78411762352 క్వశ్చన్ మార్క్ అండ్ 7056. అయితే నెంబర్ సిరీస్ లో నెంబర్స్ అనేవి చాలా ఇంక్రీజ్ అయిపోతూ ఉన్నాయి, అంటే ఖచ్చితంగా ఇది మల్టిప్లికేషన్. అయితే మల్టిప్లికేషన్ లో మనం ఇక్కడ ఈజీగా ఏదైనా ఐడెంటిఫై చేయగలమా? ఫస్ట్ దాన్ని చూద్దాం. సో నాకైతే వెంటనే 1176 నుంచి 2352 కనిపిస్తుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ 1000 ఉంది, ఇది 2000 ఉంది, అంటే 2 times అని అర్థం చేసుకున్నా. తర్వాత 170 ట్వైస్ ఈజ్ 340 అండ్ 6 ఉంది, 6 ట్వైస్ ఈజ్ 12, అంటే ఎగ్జాక్ట్లీ 2352 వస్తుంది. సో దిస్ ఈజ్ ఇంటూ 2, రైట్? సో ఇక్కడ మనకి ఇంటూ 2 వచ్చింది, అంటే ఇక్కడ ఇంటూ 1 కానీ ఇంటూ 1.5 కానీ అది ఏమైనా అయి ఉండాలి. అయితే ఇంటూ 1 అయితే అయ్యే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా కాదు, ఎందుకంటే 784 రావాలి. ఇప్పుడు ఇంటూ 1.5 ఛాన్స్ ఉందా? ఒకసారి చూద్దాం. సో ఇంటూ 1.5, ఇక్కడ 4 ఉంది, అంటే ఫైనల్ గా మనకి 0.5 చూసేటప్పుడు 2 వస్తుంది. కావాలంటే మళ్ళీ చెక్ చేయొచ్చు. 784 కాబట్టి 350 అవుతుంది 700 కి, ఇంకొక 84 కాబట్టి ఇంకొక 42. సో 39
T2 వస్తుంది, ఎస్ 392 యాడ్ చేస్తే 1176. సో 1.5 కూడా అయిపోయింది. 1.5 ఇంటూ 2, నెక్స్ట్ మరి అప్పుడు ఏం రావాలి, ఇంటూ 2.5 రావాలి. సో ఇంటూ 2.5 అంటే 2352, ఆల్మోస్ట్ 2400 అనుకుందాం. 2400 ఇంటూ 2 అంటే 4800. అయితే ఇక్కడ ఆప్షన్స్ ని మీరు అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది, 4800 కి దగ్గరలో ఒక నెంబర్ కనిపిస్తుందే కానీ 4800 కన్నా పెద్ద నెంబర్ లేదు. మనం 2400 రఫ్ ఫిగర్ చేసి ఇంటూ 2 చేస్తేనే అది 4800కి వెళ్ళిపోయింది. ఇంకా ఇంటూ 0.5 చేస్తే మళ్ళీ కనీసం ఒక 1000 యాడ్ అవుతుందిగా, అప్పుడు 5000s లోకి వెళ్తుంది. అంటే ఖచ్చితంగా మనం చేస్తున్న లాజిక్ ఎక్కడో మిస్టేక్ అవుతుంది. సో ఇప్పుడు ఇంటూ 1.5 కనిపిస్తుంది, ఇంటూ 2 కనిపిస్తుంది. సో ఇంటూ 2.5 వద్దు అన్నాడు కాబట్టి ఇప్పుడు సెకండ్ లాజిక్ గా ఏం ఆలోచిద్దామంటే ఆల్టర్నేట్ గా ఇదే జరుగుతూ ఉందేమో ఆలోచించండి. అంటే మళ్ళీ ఇక్కడ రావాల్సింది ఏంటి మనకి, ఇంటూ 1.5. ఓకే, ఇంటూ 1.5 చేస్తే అప్పుడు మళ్ళీ ఇక్కడ ఏదైతే ఆన్సర్ వస్తుందో దానికి మళ్ళీ ఇంటూ 2 చేస్తే 7056 రావాలి. సో ఒకసారి చెక్ చేద్దాం. మరి 2352 ఉంది, మనం ఇప్పుడు దీనికి ఇంటూ 1.5 చేయాలి. అయితే ఇది మొత్తంగా చేయకుండా యూనిట్ డిజిట్ ద్వారా ఒకసారి చూద్దాం. ఇంటూ 1 చేస్తే మనకి యూనిట్ డిజిట్ 2 వస్తుంది, ఇంటూ 0.5 చేస్తే ఏమొస్తుంది, సో ఇంటూ 0.5 చేస్తే 52, కాబట్టి లాస్ట్ లో 6 వస్తుంది హాఫ్ చేసుకునేటప్పుడు, రైట్. అయితే ఇప్పుడు 2 + 6 అంటే మనకి 8 వస్తుంది. 8 యూనిట్ డిజిట్ గా ఏం కనిపిస్తుంది, 8 యూనిట్ డిజిట్ గా we have 3528 and 3868. ఇందులో మరి ఏదై ఉంటుందో ఒకసారి చూడండి, అరౌండ్ 2400 అనుకుందాం. 2400 నెక్స్ట్ అందులో హాఫ్ అంటే ఎంత అవుతుంది, 1200, అంటే 3600కి దగ్గరలో ఉండాలి ఆన్సర్. కాబట్టి ఖచ్చితంగా ఆప్షన్ ఏ అవ్వాలి. అయితే ఇది మరి వస్తే ఈ నెంబర్ నెక్స్ట్ లాజిక్ కూడా వర్కౌట్ అవుతుందా, ఇక్కడ మళ్ళీ ఏమవ్వాలి, ఇంటూ 2 అవ్వాలి. ఇంటూ 2 అవుతుందా చూడండి ఒకసారి. 3500 అనుకుంటే 3500 ఇంటూ 2 ఈస్ 7000, 7056 ఎగ్జాక్ట్లీ సరిపోతుంది. కాబట్టి నౌ వీ కెన్ సే ఆప్షన్ ఏ ఈస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 18. ఫైండ్ ద మిస్సింగ్ లెటర్స్ ఫ్రమ్ ది ప్యాటర్న్. సో ఇక్కడ టోటల్ గా ఎన్ని లెటర్స్ ఉన్నాయో చూద్దాం ఒకసారి. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. సో 15 ఉన్నాయి కాబట్టి మనం 3 parts గా డివైడ్ చేద్దాం. ఫస్ట్ ఈచ్ కన్సిస్టింగ్ ఆఫ్ 5 letters. ఒకసారి అలా ట్రై చేద్దాం. సో ఇక్కడ వరకు వస్తుంది 1, దెన్ వీ హ్యావ్ అప్ టు Y. అయితే ఇప్పుడు ఆప్షన్స్ ని ప్లేస్ చేసుకుంటూ వెరిఫై చేసుకుంటాం. సో ఆప్షన్స్ ని ప్లేస్ చేస్తూ వెరిఫై చేస్తూ ఉన్నప్పుడు ఆప్షన్ బి ని కనుక మనం ప్లేస్ చేస్తే XY BY and this should be YTAX. సో ఏదైనా ఒక ప్యాటర్న్ అనేది ఉందా చూద్దాం. ABXYT, నెక్స్ట్ ఇట్ ఈస్ TABXY, నెక్స్ట్ ఇట్ ఈస్ YTABX. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ పెయిర్ ఏదైతే ఉందో ABXYT, ఇందులో ఉన్న లాస్ట్ లెటర్ ఏమవుతుంది అంటే సెకండ్ దాంట్లోకి వచ్చేసరికి లెఫ్ట్ హ్యాండ్ లోకి వస్తుంది, అంటే ఫస్ట్ లెటర్ గా మారుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ Y ఉంది చూసారా, ఈ Y అనేది నెక్స్ట్ దాంట్లోకి ఏమవ్వాలి, ఫస్ట్ లెటర్ గా మారాలి. మిగతావన్నీ కొంచెం రైట్ సైడ్ కి మూవ్ అవుతున్నాయి. సో ఒక పర్టికులర్ ప్యాటర్న్ ఉంది కాబట్టి నౌ వీ కెన్ సే ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. Argentina is related to Messi and in the same way Federer is related to. అర్జెంటీనా మెస్సీ, అసలు ఫస్ట్ ఇక్కడ మెస్సీ అంటే ఎవరు అని తెలుసుకోవాలి. సో మెస్సీ ఈజ్ ఏ సాకర్ ప్లేయర్, ఫుట్బాల్ ప్లేయర్ అన్నమాట. సో వన్ ఆఫ్ ది లెజెండరీ ప్లేయర్స్ ఇన్ ద ఫుట్బాల్ గేమ్. అతను ఏ కంట్రీకి చెందినవాడు అంటే అర్జెంటీనా. సో మెస్సీ అనేవాడు అర్జెంటీనా కంట్రీకి చెందినట్టుగానే ఫెదరర్ అనే ప్లేయర్ ఏ లెజెండరీ ప్లేయర్ ఇన్ టెన్నిస్. సో టెన్నిస్ లో ఫెదరర్ ఉన్నారుగా, ఈయన ఏ కంట్రీకి చెందినవాడు, సో హీ బిలాంగ్స్ టు స్విట్జర్లాండ్. సో ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ ఆప్షన్ బి. Question number 20. So 2831 is related to 2493 and in the same way what is related to 6735. సో ఇక్కడ లాజిక్ అనేది ఒకసారి చూస్తే 2831 నుంచి 2493 ఎలా వస్తుంది, ఇక్కడ లాస్ట్ డిజిట్ అయిన 1 కి +1 చేసుకుంటే మనకి ఏమొచ్చింది 2 వస్తుంది. అలానే 3 కి +1 చేసుకుంటే 4, 8 కి +1 చేసుకుంటే 9 వస్తుంది, అండ్ ఫస్ట్ ఉన్న 2 కి +1 చేసుకుంటే 3 వస్తుంది. సో అదే విధంగా మనం ఇక్కడ ఏదైతే నెంబర్ రావాలో దాని నుంచి 6735 వచ్చింది అని చెప్పాడు. అంటే ఇప్పుడు ఇక్కడ 4 డిజిట్స్ ఇలా ఉంటాయిగా, 1 2 3 4. ఇప్పుడు ఇక్కడ ఉన్న నెంబర్ కి +1 చేస్తే నాకు 6 రావాలి, అంటే ఇక్కడ ఉన్న నెంబర్ ఏమవ్వాలి 5 అవ్వాలి. సో 5 తో ఎండ్ అయ్యే విధంగా ఎన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, ఒకే ఒక ఆప్షన్ ఉంది. సో దట్ మస్ట్ బి యువర్ ఆన్సర్. కావాలంటే ఒకసారి చెక్ చేసుకుందాం. 4 2 6 5 కనిపిస్తుంది మనకి. సో రైట్, 4 2 6 5, 6 + 1 is 7, 2 + 1 is 3 and 4 + 1 is 5, అంటే ఎగ్జాక్ట్ గా సాటిస్ఫై అయింది. సో వీ కెన్ సే B is the right answer. సో క్వశ్చన్ నెంబర్ 21.
సో ఇక్కడ ఏవైతే మనకి 5 నేమ్స్ ఇచ్చాడో గ్రాడ్యుయేషన్, మెట్రిక్, డాక్టరేట్, ఇంటర్మీడియట్, మాస్టర్, ఈ వర్డ్స్ ని మనం మీనింగ్ఫుల్ ఆర్ లాజికల్ ఆర్డర్ లో పెట్టాలి. అయితే ఇక్కడ ఇచ్చినవన్నీ ఆల్ ఆర్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్ అన్నమాట. సో ఎడ్యుకేషన్ అనేది చూద్దాం ఒకసారి. ఫస్ట్ మనం మెట్రికులేషన్ చేయాలి. సో మెట్రికులేషన్ అనే పదం వినే ఉంటారు. సో దాన్ని మనం ఫస్ట్ చేయాలి. మెట్రికులేషన్ ఇన్ ద సెన్స్ ఒకప్పుడు 10th క్లాస్ ని అలా అనేవాళ్ళు. సో ఫస్ట్ మనకి రావాల్సింది ఏంటి అంటే 2 రావాలి. మెట్రికులేషన్ అయిపోయాక 10th అయిపోయాక చేయవలసింది ఏంటి, ఇంటర్మీడియట్. కాబట్టి 2 తర్వాత 4. సో ఆప్షన్స్ ఒకసారి చూసుకుంటే 2 తర్వాత 4 అంటే ఈ రెండు కూడా ఎలిమినేట్ అవుతాయి. నెక్స్ట్ 2 తర్వాత 4 ఇంటర్మీడియట్ తర్వాత ఏం చేస్తారు, ఇంటర్మీడియట్ తర్వాత ఎవరైనా సరే గ్రాడ్యుయేషన్ చేస్తారు కాబట్టి 2 తర్వాత 4 నెక్స్ట్ ఇట్ షుడ్ బి 1. మరి ఆప్షన్స్ చూసుకుంటే ఓన్లీ ఆప్షన్ సి ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి. 1 తర్వాత 5 అన్నాడు. ఎస్, గ్రాడ్యుయేషన్ తర్వాత ఏం చేస్తారు, ఎవరైనా మాస్టర్స్ చేస్తారు, దట్ ఈస్ పీజీ. పీజీ తర్వాత డాక్టరేట్ చేస్తారు. సో ఎగ్జాక్ట్ గా సరిపోతుంది. సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. సో వాట్ షుడ్ కమ్ నెక్స్ట్ ఇన్ ద క్వశ్చన్ మార్క్ ఫిగర్, అంటే ఇక్కడ రావాల్సిన ఫిగర్ ఏంటి ఈ సిరీస్ లో. సో ఒకసారి ప్యాటర్న్ అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ ఏదైతే యారో మనకి కనిపిస్తూ ఉందో ఇది ఇలా ఉన్నది, నెక్స్ట్ ఇటువైపు వచ్చింది. అంటే ఏం జరిగింది, ఇలా రొటేట్ అయింది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో. మళ్ళీ ఇలా ఉన్నది ఇలా రొటేట్ అవుతూ ఉంది, తర్వాత నెక్స్ట్ ఇలా రొటేట్ అవుతూ ఉంది, నెక్స్ట్ ఇట్ షుడ్ బి మళ్ళీ ఇలా రొటేట్ అవ్వాలి. అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతూ ఉంది. ఇప్పుడు వెస్ట్ వైపు ఆర్ యూ కెన్ సే లెఫ్ట్ సైడ్ చూస్తూ ఉన్నది ఏమైపోవాలి అంటే నార్త్ వైపు ఫేస్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా ఎలానో ఉంటుంది. ఐ కెనాట్ డ్రా ఇట్ ప్రాపర్లీ, బట్ అయితే నార్త్ వైపు ఉంటుంది. సో నార్త్ వైపు ఉన్న ఆప్షన్స్ చూస్తే మనకి ఆప్షన్ ఏలో లేదు, ఆప్షన్ సిలో కూడా లేదు, బి అండ్ డిలో మాత్రమే ఉంది. రైట్. అయితే ఈ రెండింటిలో నెక్స్ట్ ఏం వస్తుందో చూద్దాం. ఇప్పుడు ఈ రెండు ఫిగర్స్ అబ్జర్వ్ చేద్దాం, ఇవి ఎలా మారుతున్నాయి. ఇక్కడ ఉన్న ట్రయాంగిల్ అనేది నెక్స్ట్ దాంట్లోకి, సారీ స్టార్ అనేది నెక్స్ట్ దాంట్లోకి వచ్చేసరికి కిందకు వచ్చింది. రైట్, అంటే ఇక్కడ నుంచి ఇలా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఉన్నది ఏమవుతుంది, ఇక్కడికి వెళ్ళింది. ఓకే, దెన్ మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఉన్నది ఏమవుతుందంటే కిందకు వచ్చింది, దెన్ ఇక్కడ ఉన్నది ఇక్కడికి వెళ్తుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ట్రయాంగులర్ పాత్ అనేది ఇక్కడ నడుస్తూ ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్నది మీరు చూసారా, ఇక్కడికి వెళ్ళింది, తర్వాత ఇక్కడ ఉన్నది ఏమవుతుందంటే ఇటువైపు వెళ్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్నది కిందకి రావాలి అండ్ ఇక్కడ ఉన్నది ఇలా పైకి రావాలి. రైట్. సో అంటే స్టార్ అనేది ఇక్కడ రావాలి, ఈ ట్రయాంగిల్ షేప్ అనేది మధ్యలో ఉండాలి. సో స్టార్ అనేది కిందకి వచ్చి ట్రయాంగులర్ షేప్ అనేది మధ్యలో ఉన్నది, ఆప్షన్ బి లో ఉంది. సో ఈ పాత్ అనేది ఇలా జరుగుతూ ఉంది. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే వీ కెన్ సే ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 23. In a certain code, fast track, the performance is coded as TE, TK, PE, FT. So ఈ విధంగా డిఫరెంట్ కోడ్స్ ఉంటే ఫైనల్ గా we have to find the code for deteriorated fast, అంటే 2 వర్డ్స్ ఇచ్చాడు. సో ఫస్ట్ deteriorated అండ్ ఫాస్ట్, ఈ రెండు యొక్క కోడ్స్ మనకి కావాలి. కాబట్టి ఇది ఎలా ఫైండ్ చేయాలో ఒకసారి చూద్దాం జాగ్రత్తగా. deteriorated అన్నదానికి కోడ్ ఫైండ్ చేయాలి అంటే అది ఏ వర్డ్స్ లో ఉందో ఒకసారి చూసుకోవాలి. ఐ మీన్ ఏ స్టేట్మెంట్స్ లో. ఫస్ట్ స్టేట్మెంట్ లో ఎక్కడ కనిపిస్తుందా, ఎక్కడా కూడా లేదు. సెకండ్ స్టేట్మెంట్ లో మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ లో ఉందా, ట్రాక్ ద ప్యాకేజ్, లేదు. అంటే ఇది ఓన్లీ సెకండ్ లైన్ లోనే ఉన్నప్పుడు దాన్ని రిప్రజెంట్ చేసే కోడ్ ఏదైతే ఉంటుందో అది ఓన్లీ సెకండ్ లైన్ లోనే ఉండాలి. అంటే ఈ 4 మాత్రమే దాని కోడ్ ఉండాలి. మరి దానిలో మాత్రమే ఉంది అన్నాను అంటే దాని అర్థం ఏంటి, ఇంకొక దగ్గర రిపీట్ అవ్వకూడదు. ఇప్పుడు డిడి అనేది ఒకసారి చూద్దాం. ఒక్కసారి డిడి అనేది ఎక్కడైనా రిపీట్ అయిందా చూడండి. సో డిడి అనేది ఎక్కడ కూడా రిపీట్ అవ్వలేదు. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ టీఈ, టీకే, పిఈఎఫ్టీ ఉన్నాయి, ఇక్కడ రిపీట్ అవ్వలేదు. మరి కేఈ అన్నది రిపీట్ అయిందా, కేఈ అన్నది కూడా ఎక్కడ మనకి రిపీట్ అవ్వలేదు. నెక్స్ట్ హెచ్ఎస్, సో హెచ్ఎస్ అన్నది ఎక్కడైనా రిపీట్ అయిందా, లేదు. దెన్ వీ హ్యావ్ టీకే, టీకే అనేది రిపీట్ అయింది. రైట్. సో టీకే అనేది రిపీట్ అయిపోయింది కాబట్టి టీకే అనేది కోడ్ అయ్యే అవకాశం లేదు. అయితే ఇక్కడ మిగతా ఏవైతే రిపీట్ అవ్వలేదో ఇవి ఏవైనా సరే కోడ్స్ అయ్యే ఛాన్స్ ఉంది. వన్ ఈజ్ డిడి, ద నెక్స్ట్ వన్ ఈజ్ కేఈ అండ్ ద వన్ ఈజ్ హెచ్ఎస్. రైట్. అలానే ఇప్పుడు ఏం చేస్తామంటే ఫాస్ట్, ఫాస్ట్ అన్నదానికి కోడ్ ఏంటో ఫైండ్ చేయమన్నాడు. సో ఒకసారి ఫాస్ట్ అనేది ఏ లైన్స్ లో కనిపిస్తుంది, మనకి ఫస్ట్ లైన్ లో కనిపిస్తుంది. నెక్స్ట్ సెకండ్ లైన్ లో ఎక్కడైనా ఉందా, లేదు. థర్డ్ లైన్ లో ఉందా, లేదు. రైట్. అంటే ఇది ఓన్లీ ఫస్ట్ లైన్ లోనే ఉండాలి దాని కోడ్. అంటే టీఈ కానీ పిఈ కానీ ఎఫ్టీ కానీ అవ్వాలి. సో ఇంకెక్కడా కూడా రిపీట్ అవ్వకూడదు. మరి చూద్దాం, టీఈ అనేది ఇక్కడ రిపీట్ అయిపోతుంది, ఇది కోడ్ అయ్యే ఛాన్స్ లేదు. పిఈ అనేది ఎక్కడైనా రిపీట్ అయిందా, ఎక్కడా కూడా రిపీట్ అవ్వలేదు. నెక్స్ట్ ఎఫ్టీ అనేది రిపీట్ అయిపోయింది. అంటే ఫాస్ట్ అన్నదానికి కోడ్ ఏంటి అంటే పి.
అయితే ఇక్కడ డెటోరియేటెడ్ అన్నదానికి ఈ మూడింట్లో ఏదైనా సరే కోడ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పాడు. మరి క్వశ్చన్ లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే వాట్ కుడ్ బి ద పాసిబుల్ కోడ్ అంటాడు. కుడ్ బి అంటే ఏదయ్యే అవకాశం ఉంది అంటే ఇప్పుడు ఫాస్ట్ అన్నదానికి ఖచ్చితంగా మనకి కోడ్ తెలుసు కాబట్టి పిఈ అనేది ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ ఈ మూడింట్లో ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది. మరి చూద్దాం, ఇక్కడ పిఈ అనేది లేదు, ఎలిమినేట్ చేయవచ్చు. ఇక్కడ కూడా పిఈ లేదు, ఆప్షన్ డి కూడా ఎలిమినేట్ అవుతుంది. అయితే ఈ రెండింట్లో పిఈ ఉంది కానీ ఈ మూడింట్లో ఏది ఉంది చూడండి, హెచ్ఎస్ అనేది ఉంది. సో ఇది అవుతుంది. మరి ఇది ఎందుకు అవటం లేదు అంటే టీఈ అనేది డెటోరియేటెడ్ కి కోడ్ అయ్యే అవకాశం లేదు, అది వేరే దేనికో కోడ్. కాబట్టి ఆప్షన్ సి కెన్ బి ఎలిమినేటెడ్. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. Select the option which shows the letter cluster which can replace the question mark in the given series. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఏం రావాలి? సో ఫస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక వర్డ్ ఉంది మనకి అకౌంటెడ్, దెన్ అకౌంటీ అని ఉంది. సో ఇది ఎలా మారింది? ఇక్కడ లాస్ట్ లెటర్ ఏదైతే డి ఉందో డిని ఈగా మార్చారు, అంటే డిఈగా మారింది అంటే కాన్సిక్యూటివ్ లెటర్. మరి అకౌంటీ అన్నది అలానే మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడ వరకు యు వరకు కామన్ గా ఉన్నాయి, నెక్స్ట్ ఇక్కడ ఉన్నవి మారాయి అన్నమాట. ఓయుఎఫ్ ఇక్కడ నుంచి చూడండి, ఎన్టీఈ ప్లేస్ లో ఓయుఎఫ్ వచ్చాయి, అంటే ఎన్ కి కాన్సిక్యూటివ్ లెటర్, టీ కి కాన్సిక్యూటివ్ లెటర్, ఈ కి కాన్సిక్యూటివ్ లెటర్. సో అక్కడ ఏం జరిగింది అంటే ఫస్ట్ నుంచి సెకండ్ దానికి వచ్చేటప్పుడు లాస్ట్ లెటర్ ఒకటే మార్చారు, లాస్ట్ లెటర్. ఇక్కడికి వచ్చేసరికి లాస్ట్ నుంచి సెకండ్ లెటర్, లాస్ట్ నుంచి థర్డ్ అండ్ యాజ్ వెల్ యాజ్ లాస్ట్ నుంచి ఫోర్త్ లెటర్. మరి ఇక్కడికి వచ్చేసరికి చూద్దాం. సో చేంజ్ అయింది ఏంటి? సో చేంజ్ అవుతుంది మనకి ఏంటి అంటే ఇక్కడ వి అనేది కనిపిస్తుంది, యూ ప్లేస్ లో మనకి వి కనిపిస్తుంది, అంటే లాస్ట్ నుంచి ఫిఫ్త్ లెటర్ మారింది, రైట్? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ఆల్టర్నేట్ ప్యాటర్న్ ఉంది. ఏంటది? ఫస్ట్ ఇక్కడికి వచ్చేసరికి లాస్ట్ లెటర్ మాత్రమే మారింది, నెక్స్ట్ వచ్చేసరికి 3 లెటర్స్ మారాయి, రైట్? 2, 3, 4. మళ్ళీ ఏమైంది? ఫిఫ్త్ లెటర్ మారింది, నెక్స్ట్ లెటర్కి వచ్చేసరికి ఏమవ్వాలి అంటే 6, 7 అండ్ 8 ఈ 3 మారాలి. అయితే ఇవి ఎటువైపు నుంచి వస్తున్నాయి చూసుకోండి, రైట్ సైడ్ నుంచి వస్తున్నాయి. అంటే 1, 2, 3, 4, 5 ఇక్కడ వరకు అయిపోయిందిగా, 6, 7, 8 ఈ 3 మారిపోవాలి. సో ఆ 3 మారిపోతే సి తర్వాత డి వస్తుంది కాబట్టి డి, నెక్స్ట్ డి తర్వాత పి. సో ఏడిడిపి అన్న దాంతో మనకి ఆన్సర్ ఉండాలి. ఇఫ్ యూ అబ్జర్వ్ ద ఆన్సర్ మస్ట్ బి ఆప్షన్ సి. సో ద నెక్స్ట్ వన్ 25. If cartoon is coded as some code and offend is coded as another one, then what will be the code for factored? సో ఎప్పుడైతే ఇలా ఇచ్చాడో ఒకసారి మనం ఇక్కడ ఉన్న లెటర్స్ ఆల్రెడీ అందులో ఉన్నాయేమో ఒకసారి చూసుకుందాం. ఎఫ్ అనేది కనిపిస్తుందా? ఎస్, ఎఫ్ అనేది ఉంది. ఏ కనిపిస్తూ ఉంది, సిటిఓ ఆర్ఈడి అన్ని కూడా అక్కడ ఉన్నవే కాబట్టి మళ్ళీ దీనికి కొత్తగా లాజిక్ ఏమి వెతకొద్దు. సో అక్కడ ఉన్నవే యూజ్ చేసుకుని ఆన్సర్ చేసేయండి. సో ఎఫ్ అనేది, ఎఫ్ అంటే ఇక్కడ మనకి 2 టైమ్స్ కనిపిస్తుంది, దాని కోడ్ ఏమవ్వాలి? ఖచ్చితంగా జీ అవ్వాలి. సో జీతో మనకి ఆన్సర్ స్టార్ట్ అవ్వాలి. సో ఆన్సర్ మస్ట్ బి ఆప్షన్ సి.